సో బిగ్ బాస్ లో సడన్ గా చాలా మంది చెప్పడం ఏంటంటే క్యాల్కులేషన్స్ మారాయా, ఫైనల్స్ కి వచ్చేసరికి విన్నర్ ఒకళ్ళని అనుకుంటే ఇంకొకళ్ళు అయ్యారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరు, అండ్ బిగ్ బాస్ కి రిలేటెడ్ గా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ గురించి మీరు మాట్లాడుతూనే ఉంటారు. సో అసలు ఏం జరిగింది? ఇందులో కొంతమంది మొత్తం వచ్చిన కంటెస్టెంట్స్ లో నిజంగానే విన్నర్ అయ్యే పొటెన్షియల్ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు కాకుండా తనుజ అండ్ కళ్యాణ్ కాకుండా ఇంకా బెటర్ దమ్మున్న క్యాండిడేట్స్ ఉన్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళకన్నా టాలెంటెడ్ వాళ్ళు. ఒకడు ఇమాన్యుల్, ఇంకొకళ్ళు డిమాన్ పవన్, ఇంకా భరణి గారు కూడా కొంచెం అదే కోవలో వస్తారు. అమ్మాయి శ్రీజ కూడా, మాస్క్ మ్యాన్ హరీష్, ఐ డోంట్ నో ఇంకా నాకు తక్కువ గుర్తురాట్లేదు, బట్ తక్కువ నాకు గుర్తు చెప్పారు. వీళ్ళల్లో కొన్ని రకాల కారణాల వల్ల వీళ్ళు ఫస్ట్ నుంచి ఎలిమినేట్ అవుతూ వచ్చారు. కామనర్స్కి ఉన్న మేజర్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పరిచయం లేదు కాబట్టి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లో వీళ్ళకి ఓట్లు పడవు అంత ఈజీగా. వాళ్ళు జనాల్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఓకే మనోడు అనుకొని వాళ్ళు ఓట్లు వేయాలి. బట్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న తనుజ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో, భరణి గారు ఇట్లాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఓట్స్ పోలవుతాయి. ఎందుకంటే వాళ్ళని చాలా నుంచి చూస్తున్నారు, జనాలు సీరియల్లో చూసి వాళ్ళు మన వాళ్ళు అనే మమ్మకం అయిపోయారు వాళ్ళతో. సో అలా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఓట్లు పడుతున్నాయి. వీళ్ళు పెద్ద పెర్ఫార్మ్ చేయాల్సిన పర్లేదు ఈ సెలబ్రిటీస్, బట్ కామనర్స్ రిస్క్ లో ఉంటారు ఎప్పుడు కూడా. సో ఆ కోణంలో వచ్చిన తనుజకి ఫస్ట్ నుంచి కూడా ఓట్లు పోలవుతూనే ఉన్నాయి. దీనికి తోడు సెలబ్రిటీస్ లో కూడా బిగ్ బాస్ ఎక్కువగా స్టార్ మా బ్యాచ్ నుంచి ఎవరు వస్తారో వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అందులో గ్లామర్ని ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో మనకి మెయిన్ గా కనబడే గ్లామర్ అంటే ఒకళ్ళు రీతు చౌదరి, ఇంకొకళ్ళు తనుజ. సో ఇద్దరిని ఈక్వల్ గానే చూపించాడు. రీతుని ఏం తక్కువ చూపించలేదు, రీతుని కూడా బాగానే చూపించారు. కానీ రీతు ఈ లవ్ ట్రాక్లు పెట్టుకొని చాలా మంది జనాల్లో మైనస్ అయిపోయింది. లవ్ ట్రాక్ పెట్టుకుండడం కూడా అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఆ స్ట్రాటజీ బిగ్ బాస్ అంటే కొన్నాళ్ళు ఉండడానికి పనికి వస్తుంది, కానీ జనాలు ఓట్లు వేయడానికి పనికిరాదు. విన్నర్ మెటీరియల్ మీకు ఎప్పుడు కూడా కపుల్ గెలిచిన దారిలో లేవు. ఏ కప్పులు గెలవలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే జనాలు మెచ్చరు, మీరు వెళ్ళింది దీనికి అక్కడ లవ్ ఆడుకోవడానికి అనేది చాలా మందికి ఉంటది. మరి అదే ట్రాక్ లో చూస్తాం, మీరు లవ్ చేసుకుంటున్న ఈ వేషాలు ఇవన్నీ కూడా ఈ ఓవర్ యాక్షన్ మేము చూస్తాం. చూసి నాలుగు తిట్టుకుంటాం, లేకపోతే అడగాడు రా మనోడు అడగాడు అనుకుంటాం. అంతకు మించి ఓట్ వేయమంటే దానికి అప్పుడు ఓట్ వేయడు. మరి అప్పుడు డెమోన్ పవన్ ఎందుకున్నాడు? డెమోన్ పవన్ కూడా వెళ్ళిపోవాల్సిందే. బట్ సో ఫస్ట్ ఈవిడ వెళ్ళిన తర్వాత ఈయన అదృష్టవశాత్తు ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఆయన అసలు ఇది బయటకు వచ్చింది. వీళ్ళిద్దరూ నడిపినా కూడా దీంట్లో అతన్ని ఈఎంఐ పాడేస్తోంది, ఈఎంఐ వల్లే అతనికి నష్టం వస్తుంది అనే కేటగిరీలో అతని మీద ఒక చిన్న సింపతి. ఎందుకంటే ఈఎంఐ 20/20 కూడా చెప్పలేదు, కానీ ఈ లెక్కలు గట్టిగా వేస్తుంది. అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.